హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ వీడియోలో ఈ 4 మంత్స్ సంబంధించి మనం చూస్తున్నాం కదా, జనవరి నుంచి ఏప్రిల్ వరకు. ఈ వీడియోలో మనము అవార్డ్స్ కరెంట్ అఫైర్స్ చూస్తాం. చాలా ఉన్నాయి అవార్డ్స్ కరెంట్ అఫైర్స్ అవార్డ్స్. కాకపోతే అందులో మెయిన్ అయితే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పద్మ అవార్డ్స్ ఉన్నాయి కదా, ఆ పద్మ అవార్డ్స్ మనం ఆల్రెడీ మన ఛానల్లో సపరేట్ వీడియో ఉంది. అదేవిధంగా దాని పీడిఎఫ్ కూడా మన గ్రూప్లో ఉంటుంది, చూసుకోండి. రైట్, అవి కాకుండా మనము జనవరి నుంచి ఏప్రిల్ వరకు అవార్డ్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ చూస్తాం. రైట్, ఫస్ట్ మనకి జాతీయ యువజన అవార్డు అని చెప్పేసి ఉంది. ఫస్ట్ ఏపీ బిసాతి భరత్ అనంతపూర్ మనకి యూత్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి. ఇంకొకటి కేంద్ర యువజన వ్యవహారాలు మనకి క్రీడా మంత్రిత్వ శాఖ ఇస్తుంది. ఇది మనకి 12th జనవరి మనకి నేషనల్ యూత్ డే కదా, స్వామి వివేకానంద జయంతిని మనం జరుపుకుంటాం కదా. అట్లా మనకి జాతీయ యువజన అవార్డు అనేది బిసాతి భరత్ అనంతపూర్ చెందిన ఏపీ వ్యక్తి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, మనకి ఈ రామన్ మెగసెసే అవార్డు అనేది మనకి వెనక్కి ఇవ్వడం జరిగింది. వెనక్కి ఇవ్వడం జరిగిందంటే ఎట్లా అంటే, ఈ సందీప్ పాండే మనకి గాజా మీద ఇజ్రాయెల్ దాడి అనేది అమెరికా మద్దతు ఇవ్వడం జరిగిందంట. ఈ రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ ఈ అవార్డు ఇస్తుంది మనకి, రామన్ మెగసెసే అవార్డు అనేది. 2 డిగ్రీలు వెనక్కి, ఒకటి పిహెచ్డి వెనక్కి, రెండవది ఎంఎస్సి. పిహెచ్డి మనకి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం మనకి మెకానికల్ ఇంజనీరింగ్లో, అదేవిధంగా ఈ ఎంఎస్సి అనేది మనకి సిర్క్యూస్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఇది నృత్య కళానిధి పురస్కారం అని చెప్పేసి మనకు అవార్డు. ఇది వసంత లక్ష్మి నరసింహాచారికి రావడం జరిగింది, నృత్య కళానిధి పురస్కారం. నెక్స్ట్ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ 2023 వర్ధమాన యువ ప్రతిభను గుర్తించడం మనకు జైన్ యూనివర్సిటీ బెంగళూరు. ఈ సిఎస్ఆర్ ద్వారా మనకి క్రీడలను ప్రోత్సహించేది ఒడిషా మైనింగ్ కార్పొరేట్ లిమిటెడ్ అని చెప్పేసి. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ అని చెప్పేసి మనకి ఉంది. నెక్స్ట్ ఉత్తమ్ పోలీస్ స్టేషన్గా మనకి రాజేంద్ర నగర్ మనకు హైదరాబాద్లో ఎస్హెచ్ఓ ఎవరంటే మనకి నాగేంద్ర బాబు అని చెప్పేసి. నెక్స్ట్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2023 ఇస్రోకి లభించడం జరిగింది. ఇండియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు టెన్సింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు 2023 సవితా కన్వాల్ మరణాంతరం రావడం జరిగింది. 16 రోజుల గ్యాప్తో మనకి ఎవరెస్ట్ అండ్ మకాలు శిఖరాలు అధిరోహించిన తొలి మహిళ అని చెప్పేసి మనం చూసుకోవాలి, సవితా కన్వాల్. టెన్సింగ్ నార్గే, ఈ టెన్సింగ్ నార్గే మనకి నేపాల్లో ఉంటుంది. ఎవరెస్ట్ అధిరోహణ ఫస్ట్ మనకి ఎడ్మండ్ హిల్లరీ అని చెప్పేసి ఉన్నారు. ప్రపంచ ఉత్తమ బియ్యం అని చెప్పేసి ఇండియన్ బాస్మతి అంట ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రకటించిందంట, ఉత్తమ బియ్యం. నెక్స్ట్ బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ అవార్డు ఎవరు అంటే దీపా బండారి. ఈ అవార్డ్స్ ముఖ్యంగా మనం ఏంటంటే మనలో పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లను బట్టి కొన్ని హైలైట్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది, ప్రాక్టికల్గా గుర్తుంటాయి మనకి. ఈ అవార్డ్స్ మనకి వసంత దాదా షుగర్ ఇన్స్టిట్యూట్ మహారాష్ట్ర ఇస్తుందంట, విఎస్ఐ అని చెప్పేసి. బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ ఎవరంటే దీపా బండారి, ఫస్ట్ ఉమెన్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అస్సాం వైభవ్, అస్సాం యొక్క అత్యున్నత పురస్కారం మనకు మాజీ సిజిఐ రంజన్ గొగోయ్ అని చెప్పేసి. నెక్స్ట్ చూస్తే మనకి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2024 రాష్ట్రపతి ప్రదానం చేయడం జరిగింది. అందులో మనకు 6 కేటగిరీల్లో 19 పిల్లలకు సంబంధించి, అదేవిధంగా దాంట్లో 9 బాయ్స్ 10 గర్ల్స్. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ సంబంధించి 5 నుంచి 18 సంవత్సరాల ఏజ్ వాళ్ళకి ఇస్తారు, 7 కేటగిరీలో అవార్డు ఇస్తారంట. అందులో తెలంగాణ వాళ్ళకి సంబంధించి పెండ్యాల లక్ష్మీప్రియ అని చెప్పేసి ఆర్ట్ అండ్ కల్చర్లో రావడం జరిగింది, వరంగల్. ఏపీకి సంబంధించి సూర్యప్రసాద్ స్పోర్ట్స్ మౌంట్ కిలిమంజారో అధిరోహించడం జరిగింది. శౌర్యరంగం మనకి ఆదిత్య విజయ్ మహారాష్ట్ర మరణాంతరం. తెలంగాణకు సంబంధించి గుర్తుపెట్టుకోవాలి మనము పెండ్యాల లక్ష్మీప్రియ ఆర్ట్ అండ్ కల్చర్, వరంగల్. నెక్స్ట్ బ్రిక్స్ జీవన సాఫల్య పురస్కారం మనకు బ్రిక్స్ సిసిఐ వార్షిక అవార్డులు 2024 మనకి రావడం జరిగింది. రైట్, కాదర్వలి జీవన సాఫల్య పురస్కారం అని చెప్పేసి. ఓకే, మనకి భారతరత్న అవార్డులు అవన్నీ మనం ఆల్రెడీ సపరేట్ పీడిఎఫ్ ఉంది, క్లాస్ కూడా ఉంది, చూడండి.
నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అని చెప్పేసి 2024 సంబంధించి నేషనల్ ఇన్స్టిట్యూట్ కేటగిరీలో భాగంగా 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ సంబంధించి ఎక్సలెంట్ వర్క్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మనకి ఉండడం జరిగింది. ఓకే, మనకి భారత సాయుధ దళాల యొక్క ఏకైక వైమానిక వ్యవస్థ అట. కృషి మనకు ఉత్తరాఖండ్ వరదలు, ఆపరేషన్ మైత్రి, ఆపరేషన్ సముద్ర మైత్రి, టర్కీ భూకంపం వలన మనకి చేసినందుకు గాను ఈ పురస్కారం అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్సలెంట్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా ఇన్స్టిట్యూషనల్ కేటగిరీస్ 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ సంబంధించి యూపీ, అవి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇది WSSC అవార్డు అని చెప్పేసి వీడ్ సైన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా అడుసుపల్లి నారాయణరావు AN రావు అని చెప్పేసి పిలుస్తాం. కలుపు మొక్కల పరిశోధన మీద. టు కిల్ ఏ టైగర్ ఇండియా డాక్యుమెంటరీ ఫీచర్స్ ఫిలిం నామినేటెడ్ ఆస్కార్ మనకి టు కిల్ ఏ టైగర్ అని చెప్పేసి ఎన్నికవడం జరిగింది. డైరెక్టర్ మనకు నిషా పహుజా అని చెప్పేసి. యూపీ గౌరవ్ సమ్మాన్ అవార్డు రీతు కారిదాల్ శ్రీవాస్తవ, నవీన్ తివారీ. మనకి రాకెట్ ఉమెన్గా ఫేమస్ ఎవరంటే రీతు కారిదాల్ శ్రీవాస్తవ, నవీన్ తివారీ కాన్పూర్ మనకి ఫస్ట్ యూనికార్న్ ఇన్ మూవీ అని చెప్పేసి పారిశ్రామికవేత్త నవీన్ తివారీ. ఓకే, యూపీ గౌరవ్ సమ్మాన్ అవార్డు అని గుర్తుపెట్టుకోవాలి. రీతు కారిదాల్ శ్రీవాస్తవ, నవీన్ తివారీ. నెక్స్ట్ కొట్టాయ్ అమీర్ కమ్యూనల్ అవార్డు 2024. కొట్టాయ్ అమీర్ కమ్యూనల్ అవార్డు 2024 శాంతి ప్రయత్నాలకు తమిళనాడు ఇచ్చింది మనకి 2024 గాను మొహమ్మద్ బైజుల్ మనకి ఆల్ట్ న్యూస్ వ్యవస్థాపకుడు. 69th ఫిలింఫేర్ అవార్డు 2024 మూవీ మనకు 12th ఫెయిల్. డైరెక్టర్ వచ్చేసి వినోద్ చోప్రా, యాక్టర్ మనకు రణ్బీర్ కపూర్. యానిమల్ సంబంధించి యాక్టర్స్ వచ్చేసి ఆలియా భట్, రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని. మనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ డేవిడ్ ధావన్ అని చెప్పేసి. ఇది 16th ఫిలింఫేర్ అవార్డు చూసుకోండి. ఇవి వెరీ ఇంపార్టెంట్, మనకు FPSC గ్రూప్ 2లో మనకు రావడం జరిగింది ఈ అవార్డ్స్ అయితే. 58th జ్ఞానపీఠ అవార్డు 2023 సంబంధించి మనకు గుల్జార్కు రావడం జరిగింది. గుల్జార్ మనకి సంపూరణ్ సింగ్ అని చెప్పేసి పిలుస్తాం, సంపూరణ్ సింగ్ కల్రా అని చెప్పేసి. ఉర్దూ భాషలో 5వసారి అవార్డు. మనకు జనరల్గా ఏంటంటే ఇది 21 లక్షల నగదు ఇస్తారు. అదేవిధంగా వాగ్దేవి విగ్రహం ఇస్తారు. అత్యుత్తమ సాహిత్య బహుమతి ఇండియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి జ్ఞానపీఠ అవార్డు అనేది. ఎంపిక కమిటీ మనకు ప్రతిభా రాయ్ అని చెప్పేసి ఎంపిక కమిటీ చైర్మన్ ఉన్నారు, ప్రతిభా రాయ్, జ్ఞానపీఠ అవార్డు సంబంధించి. రైట్, ఈ ఉర్దూ కవిత్వంలో మనకి ఫేమస్ గుల్జారు. అవార్డు మనకు 2022 కేంద్ర సాహిత్య అకాడమీలో వచ్చింది. అదేవిధంగా 2004లో పద్మభూషణ్ వచ్చింది. 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. 2009లో మనకి ఆస్కార్ అవార్డు పొందిన జై హో రచన గుల్జార్, స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీ అని చెప్పేసి ఇవన్నీ అవార్డ్స్ రావడం జరిగింది గుల్జార్కి. ఓకే, కవిత్వంలో కొత్త రూపం త్రివేణి 3 లైన్స్ కనిపెట్టిండట గుల్జార్. ఓకే, ఇది. నెక్స్ట్ జగద్గురు రామభద్రాచారి సంస్కృతం సంబంధించి జ్ఞానపీఠ అవార్డు. ఒకటి గుల్జారు ఉర్దూ కవి అయితే, ఇంకొకటి జగద్గురు రామభద్రాచారి సంస్కృత భాషకు 2వ అవార్డు. గిరిధర్ మిశ్రా అసలు పేరు, ఫస్ట్ మనకు సత్యవతి శాస్త్రి అని చెప్పేసి 2వ అతను ఈయన సంస్కృతంలో. పద్మవిభూషణ్ 2015లో వచ్చింది ఈయనకి. తెలుగు జ్ఞానపీఠ మనకు రావురి భరద్వాజ పాకుడ్రాలు అని చెప్పేసి, సినారె మనకు విశ్వంబర అని చెప్పేసి, విశ్వనాథ్ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం అని చెప్పేసి ఉంటాయి మనకు తెలుసు తెలుగులో. రైట్, ఇప్పుడు సంస్కృతంలో మనకి రామభద్రాచార్య జగద్గురు, గుల్జార్ ఏమో ఉర్దూ కవి అని చెప్పేసి ఉర్దూలో. AK రామానుజన్ అవార్డు మనకు అసోసియేషన్ ఫర్ ఆసియన్ స్టూడెంట్స్ ఇస్తుంది 2024 సంబంధించి. చిన్నయ్య జంగం, గుర్రం జాషువా నవల గబ్బిలంను ఆంగ్లంలోకి అనువాదం చిన్నయ్య జంగం అని చెప్పేసి. చిన్నయ్య జంగం AK రామానుజన్ అవార్డు. నెక్స్ట్ ఫ్రాన్స్ అత్యుత్తమ పురస్కారం 2022 షెవాలియర్ డి లా లెజియన్ డి శశి తరూర్కు లభించడం జరిగింది.
డెబ్బైవ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అవార్డు మనకి DPIFF అని చెప్పేసి ఇక్కడ మనకి ముంబైలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. వెన్యూ వచ్చేసి ఫిలిం వచ్చేసి జవాన్, యాక్టర్ వచ్చేసి షారూక్ ఖాన్, యాక్ట్రెస్ వచ్చేసి రాణి ముఖర్జీ, డైరెక్టర్ వచ్చేసి మనకు సందీప్ రెడ్డి వంగ అని చెప్పేసి యానిమల్ సినిమాకి సంబంధించి. బెస్ట్ ఫిలిం సిటీస్ అని చెప్పేసి 12 ఫెయిల్ క్రిటిక్స్. మ్యూజిక్ వచ్చేసి అనిరుద్. ఇంటర్నేషనల్ వచ్చేసి మనకి ఓపెన్ హైమర్ అని చెప్పేసి. సోలార్ మనకి ప్రెస్టీజియస్ ఫిలిం ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి. ఇవన్నీ మనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సంబంధించిన అవార్డ్స్. నెక్స్ట్ టెక్సాస్ అత్యున్నత అకాడమీ అవార్డు అని చెప్పేసి ఎడిత్ అండ్ పీటర్ ఒడెన్నెల్ అవార్డు. అశోక్ వీరరాఘవన్ భారత సంతతి ఇంజనీరు, టెక్సాస్ అత్యున్నత అకాడమీ అవార్డు. జీడి బిర్లా అవార్డు 2023 మనకి డాక్టర్ అదితి సేన్. జీడి బిర్లా అవార్డు 2023 డాక్టర్ అదితి సేన్. హరిశ్చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మనకి ఫిజిక్స్ సైంటిస్ట్లో ఉత్తరాఖండ్. జీడి బిర్లా అవార్డు ఫర్ సైంటిఫిక్ ఎక్సలెన్స్ పొందిన మొదటి మహిళ అని చెప్పేసి జీడి బిర్లా అవార్డు. నెక్స్ట్ బెస్ట్ గ్రీన్ బాండ్ మనకి కార్పొరేషన్ అవార్డు వచ్చేసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ రావడం జరిగింది. REC అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, గ్రీన్ బాండ్ సంబంధించి. ఓకే. నెక్స్ట్ ఆస్కార్ అవార్డులో మనకి కొత్త విభాగం వచ్చేసి కాస్టింగ్ డైరెక్టర్ అట, 24వ విభాగం. 2025 రిలీజ్ సినిమాలకు వర్తిస్తారట, 2022 నుంచి అవార్డ్స్. KPP నంబియార్ అవార్డు ఇస్రో చైర్మన్ సోమనాథ్కు రావడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సోమనాథ్కి రావడం జరిగింది KPP నంబియార్ అవార్డు. AI పవర్డ్ రోడ్ సేఫ్టీ ఇనిషియేటివ్ మనకి UAE వరల్డ్ గౌడ్ సమ్మిట్లో ఇండియా గౌడ్ టెక్ అవార్డు గెలుచుకుంది. కేటగిరీ మనకు AI పవర్డ్ గౌడ్ సర్వీస్. ప్రాజెక్ట్ వచ్చేసి IRAST అని చెప్పేసి ఏంటి ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ఆఫ్ గుడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి మనకి AI పవర్డ్ రోడ్ సేఫ్టీ ఇనిషియేటివ్. నెక్స్ట్ నేషనల్ ఫిలిం అవార్డ్స్ మనకి దాంట్లో అప్డేట్స్ ఏంటంటే ఇందిరాగాంధీ అవార్డు బెస్ట్ డిబేట్ ఫిలిం మనకు బెస్ట్ డెబ్యూట్ ఫిలిం ఆఫ్ డైరెక్టర్ ఇందిరాగాంధీ అవార్డు. నర్గిస్ దత్ అవార్డు జాతీయ సమైక్య బెస్ట్ ఫీచర్ ఫిలిం ప్రమోటింగ్ నేషనల్ సోషల్ అండ్ ఎన్విరాన్మెంట్ వాల్యూస్ అంటే జాతీయ సమైక్యత అని చెప్పేసి ఇవి అప్డేట్స్ మనకి. ఓకే, ఇది ఆల్రెడీ మనము చూసినాం. నెక్స్ట్ ఇది ఓకే, మనకి ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. దానిలో మనకి LK అద్వానీ దానికి సంబంధించినవి కూడా రావడం తర్వాత ఇచ్చారు మనకి భారతరత్న LK అద్వానీకి. ఒకసారి చూసుకోండి అన్ని. నెక్స్ట్ గ్రామీ అవార్డ్స్ 2024 లాస్ ఏంజల్స్ జరిగాయి మనకి. శంకర్ మహాదేవన్ అండ్ జాకిర్ హుస్సేన్ తబలా బ్యాండ్ శక్తి గ్రామీ అవార్డు. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ జాకిర్ హుస్సేన్ మనకి పాస్టో. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ రాకేష్ చౌరాసియా అని చెప్పేసి. జాకిర్ హుస్సేన్ యాజ్ వి స్పీక్ బెస్ట్ కాంటెంపరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్. జాకిర్ హుస్సేన్ రాకేష్ చౌరాసియాకి యాజ్ వి స్పీక్ ఆల్బమ్ అని చెప్పేసి బెస్ట్ కాంటెంపరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్ నుంచి రావడం జరిగింది గ్రామీ అవార్డు సంబంధించి. మరి అంత అవసరం లేదు ఇవి. ఓకే, ఇప్పుడు మనకి భారతరత్న వచ్చేసి ముగ్గురికి వచ్చిన చరణ్ సింగ్, PV నరసింహరావు, M స్వామినాథన్, ఇక్కడ LK అద్వానీ, కర్పూర్ ఠాకూర్, మొత్తం 5 ఉన్నారు కదా. ఇవన్నీ మనం ఆల్రెడీ క్లాస్లో చూసినాం. రైట్. నెక్స్ట్ గ్రాహం బెల్ అవార్డ్స్. CDAT గెలుచుకుందంట 3 ASTR ప్రాజెక్టు ఇన్నోవేషన్ ఇన్ AI. ఎయిమ్ సబ్స్క్రైబర్ వెరిఫై కోసం మనకు AI ఫేషియల్ రికగ్నిషన్ సౌకర్యం అట, ASTR ప్రాజెక్ట్ అని దానికి ఒకటి. నెక్స్ట్ CEIR ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇంకొకటి క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పేసి గ్రాహం బెల్ అవార్డ్స్ రావడం జరిగింది. సంస్థలు అయితే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్, బ్రిటన్ నైట్వుడ్ పురస్కారం. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III చేతుల మీద మనకు నైట్వుడ్ పురస్కారం పొందిన తొలి భారతీయుడు ఎవరంటే సునీల్ భారతి ఎయిర్టెల్ ప్రైజెస్ వ్యవస్థాపకుడు. కేటగిరీ మోస్ట్ ఎక్సలెన్స్ అవార్డ్ ఆఫ్ ద
బ్రిటిష్ ఎంపైర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ బ్రిటిష్ ఎంపైర్లకు నైట్హుడ్ ఇస్తే మనకి పేర్లకు ముందు కేబీ అని చెప్పేసి ఉంచుతారు, నైట్హుడ్ అని చెప్పేసి. ఇంతకుముందు మనకి కేబీ రతన్ టాటా, రవిశంకర్, జంషెడ్ టాటాకి వచ్చిందట. నెక్స్ట్ అకాడమీ రత్న అని చెప్పేసి ఫెలోషిప్, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు, సుప్రసిద్ధ కూచిపూడి నాట్యాచారులు రాధారెడ్డి ఫెలోషిప్ అకాడమీ అవార్డు 3 లక్షల బహుమతి. రాధారెడ్డి, వినాయక్ ఖదేకర్, విశ్వేశ్వరన్, దులాల్ రాయ్, డిపి సిన్హా, సునయన హజురీలాల్. అంతగా మనకి ఏం అవసరం లేదు అవి మరీ పేర్లు. సంగీత నాటక అవార్డు పురస్కారం, సంగీత నాటక అకాడమీ అవార్డు, అకాడమీ పురస్కారం 1 లక్ష బహుమతి ఇస్తారంట. మనకు 2023 సంబంధించి మనకు మరాఠీలో ఉషా గాయత్రి కూచిపూడికి వచ్చింది. ఓకే, 2022లో మనకి భగవంతుల సేతురాం కూచిపూడి, వినుకొండ బ్రహ్మచార్య కర్ణాటక ఒక డోలు వాయిద్యంలో మ్యూజిక్. నెక్స్ట్ మంద సుధారాణి కర్ణాటక సంగీతంలో. ఓకే, ఇవైతే వెరీ ఇంపార్టెంట్, 100% మనకు క్వశ్చన్స్ పడతాయి. సంగీత నాటకం అవార్డుల నుంచి క్వశ్చన్స్ పడతాయి. ఎల్వి గంగాధర శాస్త్రి అని చెప్పేసి మనకి మ్యూజిక్లో ఉన్నారు 2023 సంబంధించి. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారం 2023 సంబంధించి అంగడి భాస్కర్, సురేంద్రనాథ్, అదేవిధంగా మల్లికార్జునరావు. 2022లో శ్వేతా ప్రసాద్ గాత్రం, టిఎన్ రెడ్డి కూచిపూడి. గ్లోబల్ జాయింట్ పీస్ అంబాసిడర్ వచ్చేసి మనకు ఆచార్య లోకేష్ ముని బిరుదు ప్రదానం మనకి జయశంకర్ గారు చేయడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సంగీత నాటకం అవార్డ్స్ అయితే 100% మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి క్వశ్చన్ పడుతుంది. నెక్స్ట్ జోహర్ సుల్తానియా ఇబ్రహీం, మలేషియా 17వ రాజు. మంత్రిత్వ శాఖల కార్యదర్శి నియామకం, అపూర్వ చంద్ర హెల్త్, సంజయ్ జాజు ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్, అశేష్ కుమార్ కోఆపరేషన్, అనిల్ మౌలిక్ ఉమెన్స్ అండ్ చైల్డ్, సుమిత్ర ద్రవ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ శాఖలు. మంత్రిత్వ శాఖల కార్యదర్శి నియామకం జరిగింది. దానికి ఒకసారి మనకి అపాయింట్మెంట్లో ఉన్నాయి కదా, మనకు అపాయింట్మెంట్ ఫైల్ దీంట్లోకి యాడ్ కావడం జరిగింది. మనం చూస్తున్నాం అవార్డ్స్. ఓకే, నెక్స్ట్ పివి నరసింహరావు స్మారక అవార్డు మనకు రతన్ టాటాకు రావడం జరిగింది. పివి నరసింహరావు స్మారక అవార్డు. చమేలి దేవి జైన్ అవార్డు రితికా చోప్రా, గ్రీష్మ కుతార్. ఇండియన్ ఎక్స్ప్రెస్ స్వతంత్ర జర్నలిస్టు. ఈ మనకు జర్నలిజంలో బెస్ట్ ఉమెన్ జర్నలిస్ట్ అవార్డ్స్ అని చెప్పేసి రావడం జరిగింది. చమేలి దేవి జైన్ అవార్డ్స్ ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఉమెన్స్ ఉన్నారు. సంగీత అకాడమీ అవార్డ్స్ 2024 సంగీత అకాడమీ అధ్యక్షుడు మనకు జయమురళి. సంగీత కళానిధి అవార్డు 2024 కర్ణాటక సంగీత గాయకుడు అయిన టిఎం కృష్ణకు రావడం జరిగింది. రామన్ మెగ్సేస్ అవార్డు గ్రహీత ఇతను. నెక్స్ట్ నృత్య కళానిధి మనకు నీనా ప్రసాద్ అని చెప్పేసి మోహినియట్టం. ఇతర అవార్డ్స్ మనకు సంగీత శాస్త్రవేత్త అవార్డు మనకు మార్గరెట్ బాస్టిన్. ఓకే, ఇవి కూడా వెరీ 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 ఇంపార్టెంట్ సంగీత అకాడమీ అవార్డ్స్. ఇంతకు సంగీత నాటకం అవార్డ్స్, నాటక అకాడమీ అవార్డ్స్, ఇదేమో సంగీత కళానిధి అవార్డ్స్. నెక్స్ట్ డయానా ఉదయ్ మానిన్ అని చెప్పేసి డయానా మెమోరియల్ అవార్డు. వేల్స్ యువర్ అనే దివంగత జ్ఞాపకార్థం మనకి ఎవ్రీ 2 years ఒకసారి ఇస్తారట డయానా మెమోరియల్ అవార్డు. ఇండియన్స్ మనకి ఉదయ్ భాటియా ఢిల్లీ, ఉదయ్ ఎలక్ట్రికల్స్, మానసి గుప్తా హర్యానా మానసిక ఆరోగ్య సేవకురాలు. ఎవరు? ఉదయ్ భాటియా, మానసి గుప్తా. నెక్స్ట్ సరస్వతి సమ్మాన్ పురస్కారం 2023 ఎంపిక కమిటీ అధ్యక్షుడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఉంటారు ఏకే సిక్రీ. కేకే బిర్లా ఫౌండేషన్ ఇస్తుంది ఇది సరస్వతి సమ్మాన్ అవార్డు 2023. గ్రహీత ఎవరంటే కేరళ ప్రభావర్మ, రౌద్ర సాత్వికం నవల. నగదు 15 లక్షలు. ఓకే, ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గ్యాలరో అవార్డు భూటాన్ అత్యున్నత పురస్కారం ఇది. ఈ అవార్డు అందుకున్న మొదటి భూటానేతర వ్యక్తి మనకి పిఎం మోడీ అంట. అవార్డు ప్రధానం భూటాన్ రాజు జిగ్మే కేసర్ వాంగ్చుక్ తెలుసు. ఇది భూటాన్ పురస్కారం మనకి జీవిత సాఫల్య పురస్కారం. మహారాష్ట్ర గౌరవ్ పురస్కారం మనకి అవార్డు భారత నృత్య కళాకారిణి ఉమా రేలేకి రావడం జరిగింది. ఫస్ట్ గ్లోబల్
ఇన్ఈక్వాలిటీ రీసెర్చ్ అవార్డ్ 2024, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ఐఎల్ ఇస్తుందట, సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ CRIS అని చెప్పేసి. మొదటి గ్రహీతలు ఎవరంటే బీనా అగర్వాల్ బోయిస్. ఏవియేషన్ వీక్ లాక్టేట్స్ అవార్డు అమెరికా ఇస్తారట. ఇస్రో చంద్రయాన్ 3కి ప్రయోగానికి రావడం జరిగింది. రీసెంట్ హుసావిక్ మ్యూజియం నుండి లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ వచ్చింది మనకి. ఈ ఓకే, హుసావిక్ మ్యూజియం ఐస్లాండ్ APSC Group 2 బిట్ అని చెప్పేసి కూడా మనం రాయడం జరిగింది ఇక్కడ. రీసెంట్ హుసావిక్ మ్యూజియం ఏవియేషన్ వీక్ లాక్టిక్ అవార్డు అని చెప్పేసి ఇస్రో చంద్రయాన్ 3కి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆస్కార్ అవార్డ్స్. 96వ ఆస్కార్ అవార్డ్స్ ఎక్కడ అంటే లాస్ ఏంజల్స్. హోస్ట్ మనకు జమ్మీ కిమ్మెల్ అని చెప్పేసి. జమ్మీ కిమ్మెల్. మూవీ వచ్చేసి ఓపెన్ హైమర్. ఓకే, నటుడు వచ్చేసి సిలియన్ మర్ఫీ, ఓపెన్ హైమర్ మూవీ. నటి వచ్చేసి ఎమ్మా స్టోన్. దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్. ఇవైతే గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ ఫిక్షన్లో ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి. వాట్ వాజ్ ఐ మేడ్ బాటీ ఒరిజినల్ స్కోర్ వచ్చేసి ఓపెన్ హైమర్. బెస్ట్ సౌండ్ ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్. సినిమాటోగ్రఫీ ఓపెన్ హైమర్. ఓకే, చూసుకోండి ఇవన్నీ. ఫస్ట్ నేషనల్ క్రియేటర్ అవార్డ్స్. గ్రీన్ ఛాంపియన్ అవార్డు పంక్తి పాండే. సోషల్ చేంజ్ జయకిషోర్. ఇంటర్నేషనల్ డ్రూ హిక్స్. టీచ్లో గౌరవ్ చౌదరి. అగ్రిలో లక్షయ్ దవాస్. క్రియేటివ్ ఫీమేల్ శారద. ఇవన్నీ అవసరం అంటే చూసుకోవాలి, ఒకసారి చూసుకుంటే 20+ ఉన్నాయట. మరి అన్నీ ఉంటే మనం గుర్తుపెట్టుకోలేములే కానీ. ఏసీక్యూసీ బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఏషియా పసిఫిక్లో భాగంగా మనకి ఢిల్లీ ఎయిర్పోర్ట్ రావడం జరిగింది వరుసగా 6వసారి. ఓకే, నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు తెలుగు మనకి నాగరాజు సురేంద్ర ఎలనాగకు రావడం జరిగింది, కరీంనగర్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ కేంద్ర సాహిత్య అకాడమీ 2023 రచయిత మనకు పతాంజలి శాస్త్రి, రామేశ్వరం కాకులు. బాల సాహిత్యం మనకు చదువుల బాబు, యువ పురస్కారం జ్ఞాని తక్కడ వివేచన అని చెప్పేసి మనం ఆల్రెడీ గత కరెంట్ అఫైర్స్. అబెల్ ప్రైజ్ ఇది ఇంపార్టెంట్ మనకి. నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ ఇస్తుందట విద్యాశాఖ తరఫున. మనకు ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త మిచెల్ తలగ్రాండ్ అని చెప్పేసి ఫ్రెంచ్ నుంచి 5th పర్సన్. రీసెంట్ మనకు ఫ్రిడ్జ్కర్ ఆర్కిటెక్చర్ నోబెల్ రికెయమంటో అని చెప్పేసి రావడం జరిగింది. ఫ్రిడ్జ్కర్ అవార్డు ఇది ఇంపార్టెంట్. ఫ్రిడ్జ్కర్ ఆర్కిటెక్చర్ అవార్డు ఏమో రికెన్ యమమోటో. ఓకే, ఈ అబెల్ ప్రైజ్ ఏమో మనకి మిచెల్ తలగ్రాండ్ అని చెప్పేసి. నెక్స్ట్ భారత్ బ్రిటన్ అచీవర్ అవార్డు 2024. జోయా అఖ్తర్ సాహిత్యం సామాజిక అంశం. చెఫ్ అస్మా ఖాన్ కళలు సంస్కృతి. ఇది భారత్ బ్రిటన్ అచీవర్ అవార్డ్స్. మహారాష్ట్ర భూషణ్ అవార్డు 2024 ప్రదీప్ మహాజన్ రావడం జరిగింది. IAA గోల్డెన్ కంపాస్ అవార్డు. ఇంటర్నేషనల్ అడ్వైజింగ్ అసోసియేషన్ శ్రీనివాస్ స్వామి తొలి భారతీయుడు. మలేషియాలో షెనాంగ్తో జరిగిన 45th IAA వరల్డ్ కాంగ్రెస్కి ఈ అవార్డు అయితే అందుకోవడం జరిగింది. IAA గోల్డెన్ కంపాస్ అవార్డు. ఇది ఇంపార్టెంట్. ఫ్రిడ్జ్కర్ ఆర్కిటెక్చర్ అవార్డు మనకి రికెన్ యమమోటో. ఇది ఆర్కిటెక్చర్ నోబెల్. ఇండియాకి సంబంధించి బాలకృష్ణ దోషికి రావడం జరిగింది 2018లో. ఇప్పుడు ఎవరు? జపాన్. ఓకే, 71st మిస్ వరల్డ్ మనకి బ్యూటిఫుల్ విత్ బ్రెయిన్స్ అని చెప్పేసి ఇండియా హోస్ట్ చేసింది 2వసారి. ఓకే, వేదికలు మనకు ఢిల్లీ భారత మండపం, ముంబై జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్. ఇండియా తరపున పోటీ మనకు సినీ శెట్టి. విజేత క్రిస్టినా పిస్కోవా అని చెప్పేసి చెక్ రిపబ్లిక్. రన్నర్ వచ్చేసి యాస్మినా జైతూన్. క్రిస్టినా పిస్కోవా విజేత అయితే యాస్మిన్ జైతూన్ మనకి రన్నర్. కిరీటం అలంకరణ కరోలినా పోలాండ్ లాస్ట్ టైం విజేత. హ్యుమానిటేరియన్ అవార్డు మనకు నీతా అంబానీకి రావడం జరిగింది. మీజిల్స్ రుబెల్లా ఛాంపియన్ అవార్డు WHO మరియు అమెరికన్ రెడ్ క్రాస్ సంయుక్త అవార్డు.
ఇండియాకి లభించింది. ఇండియా 2023 నాటికి మీజిల్ రూబెల్లా నిర్మూలన లక్ష్యంగా పెట్టుకుంది. ఎరాస్మస్ ప్రైజ్ 2024 ఇక్కడ మనకు ఇండియా విజేతలు మనకు మిస్ వరల్డ్స్ ఉన్నారు కదా, రీటా ఫరియా, ఐశ్వర్య రాయ్, డయానా ఫెనిడే, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్ 2017 ఇండియాకి సంబంధించిన. ఎరాస్మస్ ప్రైజ్ 2024 సంబంధించిన నెదర్లాండ్ భారత రచయిత అమితావ్ ఘోష్, నెదర్లాండ్. ఇమేజింగ్ ద అన్థింకబుల్ అని చెప్పేసి వాతావరణ మార్పులపై రీసెంట్ బుక్ ఏంటంటే స్మోక్ అండ్ ఆషెస్ అని చెప్పేసి జ్ఞానపీఠ అవార్డు గెలుచుకున్న మొదటి ఆంగ్ల భాష రచయిత అంట. నెక్స్ట్ కిస్ మానవత్వ అవార్డు 2023 మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్. కిస్ అంటే మనకు కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ అని చెప్పేసి. ఓకే, ఇది మనకు పద్మ అవార్డు సంబంధించి అన్సాంగ్ హీరోస్ అప్డేట్స్, అవి మనకు ఆల్రెడీ అక్కడ ఉంటాయి, చూసుకోండి. నెక్స్ట్ సాహిత్య అవార్డ్స్. సరస్వతి సమ్మాన్ అవార్డు 2023 ఎంపిక కమిటీ శ్రీ గేక బిర్లా ఫౌండేషన్ 15 లక్షలు ఇస్తూ రాజ్యాంగం గురించిన భాషల్లో భాగంగా 2023 గాను ప్రభావ వర్మ రౌద్ర సాత్వికంకు రావడం జరిగింది, మలయాళం. నెక్స్ట్ వ్యాస్ సమ్మాన్ అవార్డు కేకే బిర్లా ఫౌండేషన్ ఇస్తే 4 లక్షలు 2023 గాను పుష్ప భారతి రావడం జరిగింది, యాదిన్ ఔర్ యాదిన్. నెక్స్ట్ జ్ఞానపీఠ అవార్డు 2023 సంబంధించి 58th సంపూరన్ సింగ్ కల్రా గుల్యార్ అని చెప్పి చూసినాం ఆల్రెడీ. గిరిధర్ మిశ్రా, జగద్గురు రామభద్రాచార్య అని చెప్పి చూసినాం. ఈ సంస్కృతం, ఇది ఉర్దూ. అధికార భాషలు 22, రాజస్థాన్ ప్లస్ ఇంగ్లీష్ ఒక భాషలో అవార్డు వస్తే నెక్స్ట్ 2 years వరకు ఇవ్వరట, అత్యుత్తమ బహుమతి. నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ, అంటే మన ఒక్క దగ్గర ఇక్కడ ఇవ్వడం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ 2023 సంబంధించి ఇక్కడ మాధవ్ కౌశిక్ అధ్యక్షుడు, కేంద్ర సాహిత్య అకాడమీ సంబంధించి. రచయిత మనకు టి పతంజలి శాస్త్రి, రామేశ్వరం కాకులు, లఘు కథలు. యువ పురస్కారం జానీ తక్కడ, వివేచని. బాల సాహిత్యం చదువుల బాబు, వజ్రాల వాన. అనువాదం నాగరాజు సురేంద్ర, గాలిబ్ కాలం నాటి అని చెప్పేసి. నెక్స్ట్ స్వాలోయింగ్ ద సన్, లక్ష్మీ ముద్దేశ్వర్ పూరి, హర్దీప్ సింగ్ పూరి వైఫ్. ద కాన్స్పరసీ అని చెప్పేసి అవార్డు. సారీ, ఈ బుక్స్ కూడా దీంట్లో యాడ్ కావడం జరిగింది, పీడిఎఫ్లో తీసేస్తాను వీటిని. ఇంటర్నేషనల్ కల్చరల్ అవార్డు 2024 ప్రొఫెసర్ మీనా చంద్ర. హాకీ ఇండియా 6వ వార్షిక అవార్డ్స్. ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ మనకి హార్దిక్ సింగ్ మెన్, బల్బీర్ సింగ్ అవార్డు. సలీమా టెట్ 25 లక్షలు ఇస్తారు, ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ హార్దిక్ సింగ్, సలీమా టెట్. గోల్ కీపర్ మనకి పిఆర్ శ్రీజేష్ అని చెప్పేసి. మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అశోక్ కుమార్ 10 లక్షలు ఇస్తారంట, ఆ బహుమతి. మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనేది అశోక్ కుమార్ రావడం జరిగింది. 15వ సిఐడిసి విశ్వకర్మ అవార్డు 2024 సంబంధించి ఎస్విజేఎన్ లిమిటెడ్ గెలుచుకుంది. నెక్స్ట్ ఆన్ ద స్పాట్ యూనిట్ సియేషన్ అవార్డు అని చెప్పేసి యాంటీ పైరసీ ఆపరేషన్ల కోసం ఐఎన్ఎస్ శారదాకి అవార్డు వచ్చిందట. సముద్ర దొంగలు హైజాక్ చేసిన ఐరన్ షిప్పింగ్ నౌక ఒమారికి కాపాడింది కాబట్టి. వరల్డ్ లిటరరీ ప్రైజ్ అని చెప్పేసి 2024 కన్నడ కవయిత్రి మమతా జీ సాగర్ బెంగళూరు రావడం జరిగింది. నైజీరియాలో అబుసాలో జరిగిన వేడుకల్లో మనకి వరల్డ్ ఆర్గనైజేషన్ ఆఫ్ రైటర్స్ అవార్డు అయితే వచ్చిందంట. రైట్. నెక్స్ట్ మీడియా ఫ్రీడమ్ ప్రైజ్ అవార్డు. మీడియా ఫ్రీడమ్ ప్రైజ్ అవార్డు జర్మనీ లుడ్విగ్ ఎర్హార్డ్ సమ్మిట్ ఇస్తారట. 2024 గాను రష్యా దివంగత ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీకి రావడం జరిగింది, అతని వైఫ్ యులిమా నవల్నాయా. ఇవన్నీ ఏంటంటే ఒక్కసారి అయితే చూసుకోవాలి, ఎందుకంటే మనకు ఎక్కడి నుండి ఏ క్వశ్చన్ పడుతుందో తెలియదు. భారత చంద్రయాన్ 3 బృందంకి జాన్ ఎల్ జాక్ స్విగెట్ జూనియర్ అవార్డు వచ్చింది. ఈ అవార్డు అమెరికాలో మనకి కొలరాడో సంస్థ, ఎన్జిఓ సంస్థ ఇస్తారట, స్పేస్ ఫౌండేషన్ ఇస్తారట.
నెక్స్ట్ యుఎస్ ప్రెసిడెంట్ గోల్డ్ వాలంటరీ సర్వీస్ అవార్డు మనకి భారత జైన ఆధ్యాత్మిక నాయకుడు లోకేష్ ముని గ్రహీతకి వచ్చింది. అహింసా విశ్వభారతి స్థాపకుడు జాన్ డ్రిక్స్ గార్డెనర్ గ్లోబల్ హెల్త్ అవార్డు 2023 సంబంధించి కెనడాకు రావడం జరిగింది. కెనడా. గగన్దీప్ కాంగ్ ఏసియం ఏం ట్యూరింగ్ అవార్డు 2024 నోబెల్ ప్రైజ్ ఆఫ్ కంప్యూటింగ్ అని చెప్పేసి ఫేమస్ అంట. ఏసిఎం ఆఫ్ ట్యూరింగ్ అవార్డు 2024 గాను ఇజ్రాయెల్ గణిత కంప్యూటర్ శాస్త్రవేత్త అయిన అవి విగ్డేర్సన్కి రావడం జరిగింది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. ఆర్యభట్ట అవార్డు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇస్తుందట. అనంత్ టెక్నాలజీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు పావులూరి సుబ్బారావు. ఆర్యభట్ట అవార్డు పావులూరి సుబ్బారావు, అనంత్ టెక్నాలజీ లిమిటెడ్. భాస్కరాచార్య అవార్డు మనకు వచ్చింది. ఆర్యభట్ట అండ్ భాస్కరాచార్య అవార్డు దక్కించుకున్న అరుదైన శాస్త్రవేత్త రికార్డట. నెక్స్ట్ లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు అమితాబ్ బచ్చన్, ఏఆర్ రెహమాన్, మనోబల్ దీప్ స్తంభ ఫౌండేషన్ రావడం జరిగింది. 2024 యంగ్ గ్లోబల్ లీడర్ 40 years ఏజ్ బిలో మనకి న్యాకా వ్యవస్థాపకుడు అద్వైత నాయర్ రావడం జరిగింది. యంగ్ గ్లోబల్ లీడర్ బ్యూటీ అండ్ ఫ్యాషన్ కామర్స్ ప్లాట్ఫామ్. మాల్కమ్ ఆదిశేషయ్య అవార్డు 2024 ప్రొఫెసర్ సురీందర్ ఎస్ జోధ్కా. ఎలిజబెత్ ఆదిశేషయ్య అవార్డు వికాస్ కుమార్, 1 లక్ష నగదు, అజీం ప్రేమజ్ యూనివర్సిటీ ఇస్తాడ. మాల్కమ్ ఆదిశేషయ్య అవార్డు. వరల్డ్ ఎనర్జీ లీడర్షిప్ అవార్డు 2024 మనకి సుల్తాన్ అహ్మద్ అల్ జబీర్ యుఏఈ COP28 అధ్యక్షుడికి రావడం జరిగింది. ఈ వరల్డ్ ఎనర్జీ లీడర్షిప్ అవార్డు 2024 వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ ఇస్తారంట. నెక్స్ట్ కౌశిక్ రాజశేఖర కర్ణాటక మనకి ఇంటర్నేషనల్ ఫెలో ఆఫ్ ద ఇంజనీరింగ్ అకాడమీ ఆఫ్ జపాన్గా ఎన్నిక కాబట్టి ఈ గౌరవం మనకి వచ్చింది, దీనికి రావడం జరిగింది. ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ పవర్ కన్వర్జేషన్లో సేవలకైతే ఇచ్చారట కౌశిక్ రాజశేఖర. మిస్టీ ఇంటర్నేషనల్ ఇండియా 2024 హోస్ట్ మనకు రాజస్థాను ఖజియా లీజ్ మెజో అని చెప్పేసి కేరళ. ఢిల్లీలో జరిగే మిస్టీ ఇంటర్నేషనల్కి ఎంపికైందంట. వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ద ఇయర్గా మనకి మహమ్మద్ సలీం ఫోటో రాయిటర్స్ పత్రికకి సంబంధించి మహమ్మద్ సలీంకి రావడం జరిగింది. పాలస్తీనా మహిళ అంట. పాలస్తీనా మహిళను తన మృతదేహాన్ని పట్టుకొని ఏడుస్తుందని చెప్పేసి ఇక్కడ అంటే ఆ ఫోటో ఇక్కడికి రావడం జరిగింది. మహమ్మద్ సలీం తీసిందంట. కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు మనకి కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ రతన్ టాటాకి వచ్చిందని చూసినాం ఆల్రెడీ. లారియస్ స్పోర్ట్స్ అవార్డు స్పోర్ట్స్ పర్సన్ జకోవిచ్. ఉమెన్ మనకు ఐతానా బోట్స్మాని. టీమ్ ఆఫ్ ద ఇయర్ స్పెయిన్ మహిళల ఫుట్బాల్. కంబ్యాక్ ఆఫ్ ద ఇయర్ సిమోన్ బైల్స్. డిజబిలిటీ డైడేడి గ్రూట్. స్పోర్ట్స్ ఫర్ గ్లోబల్ రఫెల్ నాదల్. డెబ్బై 7వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్స్ మనకి మే 15 నుంచి 24 వరకు ఫ్రాన్స్ వరకు జరుగుతున్నాయి. నాసా అవార్డ్స్ హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్. కేఐఐటి అని చెప్పేసి కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ సంస్థ ఢిల్లీ క్రాష్ అండ్ బర్న్ అవార్డు. కనకియా ఇంటర్నేషనల్ స్కూల్ రాకీ ఆఫ్ ద ఇయర్. రాయల్ సొసైటీ ఫెలోషిప్ స్వెత్లానా మహాపాత్ర భువనేశ్వర్. యుద్ధ్వీర్ పురస్కార్ శ్రీదేవి ప్రసాద్. చూసుకోండి. మణిపూర్ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం మనకి కేంద్ర సాహిత్య అకాడమీ లభించిందంట. మణిపూర్ రచయిత ప్రకాష్ సింగ్ జీవిత సాహిత్యాలపై అకాడమీ రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రానికి మనకి ఉత్తమ జీవిత చరిత్ర కళా సంస్కృతి విభాగంలో అవార్డు. అకాడమీ డాక్యుమెంటరీ ఒక రాష్ట్ర ప్రభుత్వం తన తరపున చలనచిత్ర పురస్కారం దక్కించడం ఇదే ఫస్ట్ టైం అంట. గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ అవార్డు 2024 సంబంధించి అలోక్ శుక్లా ఛత్తీస్గఢ్ గ్రీన్ నోబెల్గా ఫేమస్. గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ అవార్డు అలోక్ శుక్లా ఛత్తీస్గఢ్ వచ్చిందంట. రైట్. ఇవి మనకి జనవరి నుంచి కంప్లీట్గా ఏప్రిల్ వరకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మే 15 or 20 వరకు డైలీ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోతుంది. మనం జనవరి నుంచి ఏప్రిల్ వరకు అన్నీ రౌండ్ అప్ చేస్తున్నాం సబ్జెక్ట్ వైజ్గా, అవి చూసుకుంటే సరిపోతుంది. దాంట్లో పీడిఎఫ్ చదువుకుంటే సరిపోతుంది. క్లాస్ చూడకుండా కూడా పీడిఎఫ్ చూసుకుంటే సరిపోతుంది. ఓకే. మనం ప్రతి క్లాస్ కూడా పీడిఎఫ్ అయితే పోస్ట్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ క్లాస్ మనకు రిపోర్ట్స్ ఒకటి ఉన్నది, ఇంకా బుక్స్ అని చెప్పేసి ఉంటుంది. అవి 2 అయిపోతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే.
దాని తర్వాత మనం ఇంపార్టెంట్ ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ కరెంట్ సంబంధించినవి చూద్దాం, లేదంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పేసి మనం ఈ గ్రూప్ 1